హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి పిఎల్ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాము. అలాగే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్గా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో ప్రొసీజర్స్ ఎట్లా రాయాలి, అలాగే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నాము ప్రొసీజర్స్తో. ఎవరైనా అది మిస్ అయితే అది చూసి రండి, ఎందుకంటే అందులో నేను ఇన్ అవుట్ వాటి డిఫరెన్సెస్, వాటిని యూస్ చేస్తే ఎట్లాంటి ఎర్రర్స్ వస్తాయి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మన ప్రోగ్రామింగ్లో, అవన్నీ కూడా చెప్పేసి ఉన్నాను. అవన్నీ కూడా చూసేసి రండి. ఇందులో వచ్చేసరికి ఫంక్షన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ ఫంక్షన్స్, ప్రొసీజర్స్ రెండు ఒకే విధంగా పనిచేస్తాయండి. ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు డూ స్పెసిఫిక్ టాస్క్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద కాలింగ్. ఓకే, ప్రిటీ మచ్ లైక్ ద ప్రొసీజర్స్ ఇట్ సెల్ఫ్ అండి. ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఒకే టాస్క్ చేస్తాయి. అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రిపీటెడ్గా మనం కాల్ చేసినప్పుడల్లా ఎగ్జిక్యూట్ అవటానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒక స్పెసిఫిక్ టాస్క్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ టాస్క్ని మనం ఎన్నిసార్లు అయినా ఆ ఫంక్షన్ నేమ్తో కానీ ప్రొసీజర్ నేమ్తో కానీ కాల్ చేస్తే కాల్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఫస్ట్ మనం ఫంక్షన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ క్రియేట్ అయితే మనం రాస్తే కనుక ఫస్ట్ అవి ఆబ్జెక్ట్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఆబ్జెక్ట్గా క్రియేట్ అయ్యి అవి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అది ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేసేసేసి ఎగ్జిక్యూషన్ అనేది ఆల్రెడీ కంపైల్డ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ ప్రొసీజర్స్కి మరి ఫంక్షన్స్కి తేడా ఏంటంటే ప్రొసీజర్స్లో రిటర్న్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండదండి. మనం ఏదైనా రిటర్న్ చేయాలి అనుకుంటే కనుక పారామీటర్స్, అవుట్ పారామీటర్స్ రాసుకొని, అవుట్ పారామీటర్స్ రాసుకొని మనం ఏదైనా వాల్యూస్ని రిటర్న్ చేస్తామన్నమాట. ఫంక్షన్స్లోకి వచ్చేసరికి మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుందన్నమాట. రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా మనం ఏదైనా వాల్యూని రిటర్న్ చేయొచ్చు అనమాట. మరి రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నాం కాబట్టి అవుట్ పారామీటర్స్ వాడకూడదా అంటే వాడొచ్చండి, అది మన విష్. అవుట్ పారామీటర్స్ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తున్నారు పారామీటర్స్, అవుట్ ఇదంతా కూడా కొంచెం తెలియట్లేదు అంటే ప్రీవియస్ వీడియో ఖచ్చితంగా చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది, పిఎల్ఎస్క్యూఎల్ ప్లేలిస్ట్లో. దీని ప్రీవియస్ వీడియోనే అవుట్ వాటన్నిటి గురించి డిఫరెన్స్ ఉంటుంది. పారామీటర్స్ అని వేటిని అంటాం, ఆర్గ్యుమెంట్స్ అని వేటిని అంటాం, అవన్నీ కూడా ఉంటాయండి. ఫాలో అప్ చేయండి, దాన్ని చూసి దీనికి వస్తే మంచిగా అర్థమవుతుంది అనమాట మీకు. ఓకే, ఇది ఇక్కడ రాసాను చూడండి, మస్ట్ హ్యావ్ రిటర్న్ స్టేట్మెంట్ అనేవి ఫంక్షన్స్కి ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత సింటాక్స్ చూద్దామండి. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఎందుకు రాయాలి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ప్రొసీజర్స్ దగ్గర. ఎందుకు రాయాలి, రాయకపోతే ఎటువంటి ఎర్రర్ వస్తుంది, ఎందుకు ఆ ఎర్రర్ వస్తుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఐ బటన్లో నేను ప్రొసీజర్స్ పిఎల్ఎస్క్యూఎల్ ప్లేలిస్టే యాడ్ చేస్తాను, కావాలంటే చూడండి. ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్, తర్వాత ఫంక్షన్ అనే కీవర్డ్ రాసి తర్వాత ఫంక్షన్ నేమ్ రాసుకోవాలి. దాని తర్వాత బ్రేసెస్ ఓపెన్ అవుతాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కావాలన్నా కూడా మీరు కామా పెట్టేసి పారామీటర్స్ అనేవి రాసుకోవాల్సి ఉంటుంది. పారామీటర్ ఎట్లా రాయాలంటే పారామీటర్ నేము స్పేస్ అవుట్ కానీ ఏమన్నా రాస్తారంటే వాటిల్లో ఏదో ఒకటి రాసుకోవాలి. దాని తర్వాత స్పేస్, ఆ పారామీటర్ టైప్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా కామా పెట్టుకుంటూ ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ రాసుకోవాలనుకుంటున్నామో అన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని సేమ్ వేలో రాసుకోవాలి. దాని తర్వాత రిటర్న్ అని రాసి, రిటర్న్ కీవర్డ్ రాసి స్పేస్ ఇచ్చి టైప్, ఏదైతే వాల్యూ మనం రిటర్న్ చేస్తున్నామో ఈ ఫంక్షన్ నుంచి ఆ వాల్యూ యొక్క టైప్ని ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈజ్ కానీ యాజ్ కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసరికి ఈ ఫంక్షన్లో మనం ఏమైనా వేరియబుల్స్ వాడితే ఏమైనా డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నామా అంటే కనుక ఈజ్ యాజ్ తర్వాత డిక్లరేషన్స్ రాయాల్సి ఉంటుంది. డిక్లరేషన్స్ అండ్ వేరియబుల్ డిక్లరేషన్స్ అయిపోయిన తర్వాత బిగిన్ అని స్టార్ట్ చేసి దీని లోపల ఈ ఫంక్షన్లో ఏవేవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఇందులో రాసేయాలి. అలాగే ఫంక్షన్ని ఎండ్ చేసేటప్పుడు ఎండ్ అనే దాంతో ఎండ్ చేసి సెమీకోలన్ పెట్టాలన్నమాట. ఇది ఫంక్షన్ రాసేటువంటి సింటాక్స్ అనమాట. అలాగే కాలింగ్ సింటాక్స్ కూడా చూద్దామండి. కాలింగ్ సింటాక్స్ అంటే ఈ ఫంక్షన్ని ఎట్లా కాల్ చేయాలి అని అంటే కనుక ఫంక్షన్ నేమ్ రాసి బ్రేసెస్ పెట్టి ఇందులో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే,
నేను ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 అని రాశాను. ఇలా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం కామా పెట్టేసేసి పాస్ చేసేయచ్చు. డైరెక్ట్ వాల్యూ అయినా పాస్ చేయొచ్చు, వేరియబుల్ కూడా పాస్ చేయొచ్చు అనమాట ఆర్గ్యుమెంట్గా. ఓకే, ఇది ఫంక్షన్ రాయటానికి ఫంక్షన్ కాలింగ్కి ఉన్నటువంటి సింటాక్స్. కంగారు పడకండి, ఎగ్జాంపుల్ చెప్తాను ఖచ్చితంగా. అలాగే వచ్చేసరికి క్యాచింగ్ ద రిటర్న్ వాల్యూ, అంటే ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది కదా ఒక వాల్యూ, దాన్ని ఎట్లా క్యాచ్ చేయాలి అంటే కనుక ఇదనమాట. ఒక వేరియబుల్ అంటే అది క్యాచ్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది మనము ఆల్రెడీ డిక్లేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ వేరియబుల్కి మనం ఇట్లా ఇనిషియలైజ్ చేయాలి. కాలింగ్ అంటే ఫంక్షన్ కాలింగ్ అనేది ఇట్లా ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ డైరెక్ట్గా ఈ వేరియబుల్ ఏదైతే వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్కి వాల్యూగా అసైన్ అయిపోతుంది అనమాట. సారీ. ఓకే, ఇది ఫంక్షన్ యొక్క సింటాక్స్, ఫంక్షన్ కాలింగ్ యొక్క సింటాక్స్. అలాగే ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తే ఆ వాల్యూని క్యాచ్ చేయడానికి ఉన్నటువంటి సింటాక్స్ ఇదండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చూద్దాం అనుకున్నాం కదా, ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి అసలు ఫ్యాక్టోరియల్ అనేది ఐడియా లేకపోయి ఉంటే ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తానండి. ఫ్యాక్టోరియల్ అంటే ఏదైనా ఒక నెంబర్కి మనం ఫ్యాక్టోరియల్ కనుక్కుంటాం అనమాట. ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుందండి, ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, మామూలుగా మ్యాథ్స్లో ఇలా రాస్తాము. 3 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని చదవటం 3 ఫ్యాక్టోరియల్ అని చదువుతాము. 3 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6 ఇంటూ 1 6. 3 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 6 అవుతుంది. ఇలా ఏ నెంబర్ అయినా అంతేనండి. 5 ఇంటూ అంటే వెనక్కి రాసుకోవాలి మల్టిప్లికేషన్, ఆ నెంబర్ నుంచి వెనక్కి రివర్స్లో నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం 1 దాకా. ఓకే, దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారనమాట. ఇది 120 వస్తుంది వాల్యూ. ఓకే, 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6. అలా ఏ నెంబర్కైనా కానీ మనకి ఫ్యాక్టోరియల్ అంటే సేమ్ అండి. ఆ నెంబర్ నుంచి వెనక్కి 1 వరకు కూడా మల్టిప్లై చేస్తూ వెళ్తాం అనమాట మనం వాల్యూస్. దీనికి ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దామండి. ఫస్ట్ బేసిక్ వచ్చేసరికి మనం ఏదైనా ఒక పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ రాయాలంటే బేసిక్ ఏముంటుంది, ఫస్ట్ వచ్చేసరికి డిక్లేర్, అంటే మనం ఏదైనా వేరియబుల్స్ ఉంటే కనుక వాటిని డిక్లేర్ చేసుకుంటాం. అలాగే వచ్చేసరికి మనకి బిగిన్, అంటే మన పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ ఇక్కడ బిగిన్ అవుతుంది. అలాగే పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా సెమీకోలన్ పెట్టి ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిక్లేర్లో వచ్చేసరికి ఏదైనా వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకుంటున్నానా అంటే చేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఒక వాల్యూకి ఫ్యాక్టోరియల్ కొనుక్కోవాలంటే ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఉండాలి కదా. దానికోసం దాన్ని నేను నెంబర్ అంటే నమ్ అనేటువంటి వేరియబుల్గా నేను డిక్లేర్ చేశాను అనమాట. దాని తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా ఫంక్షన్ రాసేసుకుంటున్నాను నేను. అంటే డిక్లరేషన్లోనే ఫంక్షన్ రాస్తున్నాను కాబట్టి క్రియేట్ ఆర్ రీప్లేస్ రాయాల్సిన అవసరం లేదనమాట. నా ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఫ్యాక్టోరియల్ అండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్, ఇందులో పారామీటర్స్ వచ్చేసరికి ఒకటే పారామీటర్ నేను పాస్ చేస్తాను, అది కూడా నంబరే, ఆ తర్వాత మీరు నేను ఇన్ పారామీటర్ టైప్ యూజ్ చేస్తున్నాను, ఇంట్. ఓకే, అది ఇంటీజర్ కాబట్టి ఇంట్ క్లోజ్ చేసాము. దాని తర్వాత రిటర్న్. ఓకే, రిటర్న్ ఏం చేయాలి, మళ్ళీ నేను ఫ్యాక్టోరియల్కి నెంబరే రిటర్న్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిటర్న్ ఇంట్ వాల్యూనే రిటర్న్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంట్. ఆ తర్వాత వచ్చేసరికి ఈజ్ కానీ యాజ్ కానీ ఏదైనా రాయొచ్చు. నేనైతే ఈజ్ రాసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏదైనా డిక్లరేషన్స్ ఉంటే డిక్లరేషన్స్ రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి నేను డిక్లరేషన్స్ రాస్తానండి, అందుకే స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు ఫంక్షన్ని బిగిన్ చేస్తున్నానండి, బిగిన్. ఆ తర్వాత ఇదే ఫంక్షన్ని మళ్ళీ ఎండ్ చేయాల్సి ఉంటుంది కదా, ఎండ్ చేశాను ఫంక్షన్ని. ఓకే, బిగిన్ అండ్ ఎండ్ రాస్తే ఫంక్షన్కి ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ రాసేటప్పుడు ఎట్లా ఫ్యాక్టోరియల్ మనం ఖచ్చితంగా లూప్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకొని దానికి రివర్స్లో మనము ఒక నెంబర్ మైనస్ చేసుకుంటూ రివర్స్లో వెళ్తూ ఉండాల్సిందనమాట. కాబట్టి ఖచ్చితంగా లూప్ వాడాల్సి ఉంటుంది. నేనైతే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ లూప్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫర్
ఫర్కి ఎప్పుడు కూడా లూపింగ్ జరుగుతున్నప్పుడు ఒక వాల్యూ అనేది అసైన్ అవుతూ ఉంటుంది. మీరు ఫర్ లూప్ చూడకపోతే నా ఫర్ లూప్ ప్రోగ్రామ్ కూడా ఉంది PLSQLలో. ఫర్ లూప్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది నేను ప్రోగ్రామ్ ఇచ్చున్నాను. ఐ బటన్లో ప్లేలిస్ట్ ఇచ్చుంటాను. ఫర్ లూప్ ఒకవేళ తెలియకపోతే ఒకసారి చూడండి. ఓకే, మనం ఇటరేట్ అవుతున్న వాల్యూని ఒక దానిలోకి తీసుకోవాలి కాబట్టి ఆ వాల్యూని తీసుకోవటానికి ఇటర్ అనేటువంటి ఒక వేరియబుల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఇటర్ ఇన్ అండ్ రివర్స్ అని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. రివర్స్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తాను, కాకపోతే క్లియర్గా రావాలి అంటే నేను వీడియో ప్రీవియస్ ఉంటుంది కదా అది చూడండి. రివర్స్ 1.5 ఓకే ఫర్ లూప్. అండ్ లూప్ అనేది స్టార్ట్ అయిందండి. లూప్ స్టార్ట్ చేయడానికి లూప్ అని రాయాలి, లూప్ని ఎండ్ చేయడానికి ఎండ్ లూప్ అని రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ లూప్లో ఏం జరగాలి మనకి, ఈ లూప్లో ఏం జరగాలంటే మనకి ఒక్కొక్క నెంబర్, అంటే ఇక్కడ మనకి ఫర్ లూప్ రాస్తే 1 to 5 నెంబర్స్ వరుసగా వెళ్తూ ఉంటాయి అన్నమాట 1 దగ్గర నుంచి. ఇప్పుడు 1లో ఉందనుకోండి ఇటరేషన్, 1 వచ్చి ఈ ఇటర్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ లూప్ మొత్తం ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, 1 కాస్త 2 అవుతుంది. 2 వచ్చి మళ్ళీ ఇటర్ అనేటువంటి వేరియబుల్లో మళ్ళీ అసైన్ అవుతుంది అనమాట. ఇలా 1 to 5 టైమ్స్ మనకి లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్రతి ఇటరేషన్కి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఆ వాల్యూ అనేది ఇటర్ అనేటువంటి వేరియబుల్లోకి వచ్చి చేరుతుంది. ఈ వేరియబుల్ ద్వారా మనం ఏం చేయాలో అది చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను రివర్స్ పెట్టాను కాబట్టి 1 to 5 జరగదు, 5 to 1 జరుగుతుంది. అంటే ఫస్ట్ 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఫ్యాక్టోరియల్ చేసేటప్పుడు కూడా ఉన్న నెంబర్ నుంచి వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇటరేషన్. కాబట్టి రివర్స్ పెట్టడం వల్ల 5, 4, 3, 2 అలా వాల్యూస్ ఇటర్లోకి వచ్చి ఇటర్ వేరియబుల్లోకి వచ్చి అసైన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టోరియల్ ఒక వాల్యూని ఇప్పుడు ఈ వాల్యూని రిటర్న్ చేయాలి కదా, ఈ వాల్యూ కోసం ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాము, ఫ్యాక్ట్ ఇంట్. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్ నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 1కి అసైన్ చేస్తున్నాను. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ ఇటర్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, కోలన్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఫస్ట్లో ఫ్యాక్ట్ అనేటటువంటి వేరియబుల్కి 1 అసైన్ అయ్యింది కాబట్టి 1. ఇక్కడ మళ్ళీ ఇటరేషన్లో 5 వస్తుంది. అంటే ఫస్ట్ టైము 1 into 5 జరిగి ఫ్యాక్ట్కి 5 అసైన్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇటరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటర్లో ఏం వాల్యూ ఉంటుంది, 4 వాల్యూ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్ట్లో 5 ఉంది కాబట్టి 5 into ఇటర్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు 4 అవుతుంది. ఓకే, అప్పుడు ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 4 అంటే 20 అవుతుంది ఇప్పుడు ఫ్యాక్ట్. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇటర్ వాల్యూ 3 అవుతుంది. ఓకే, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫ్యాక్ట్ ఎంత ఉంది 20 ఉంది ఇంటూ ఇటర్ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు 3 ఉంది. 20 into 3 60. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇటర్ వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, ఇటర్ వాల్యూ 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చేసరికి మనకు 60 ఉంది. 60 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 120. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోయి 1 ఇప్పుడు ఇటర్ వాల్యూ 1 అవుతుంది. 1 అయ్యి మనకి ఫ్యాక్ట్ వాల్యూ ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఫ్యాక్ట్ 120 ఉంది. 120 into 1 అంటే మళ్ళీ 120 అవుతుంది. ఓకే, మొత్తం ఇంకా 1 దాకా వచ్చేసింది కాబట్టి ఈ లూప్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయి ఇక్కడికి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, బయటికి వచ్చేసిన తర్వాత ఇలా మనకి లూప్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. లాస్ట్లో ఫ్యాక్ట్ వేరియబుల్లో 120 అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ లూప్ మొత్తం ఇటరేషన్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో ఫ్యాక్ట్ వాల్యూ అనేది మనకి 120గా ఉంటుంది. ఇప్పుడు ఆ 120 వచ్చిన దాన్ని రిటర్న్ చేయాలి కదా. ఓకే, ఈ లూప్ అయిపోయిన తర్వాత మనం రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఉండాలండి. ఇదిగోండి ఫ్యాక్ట్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకే, ఇది ఫంక్షన్లో ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ కాలింగ్ అనేది జరగాలి కదా. ఇప్పుడు ఈ నెంబర్ని మనం పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆ నెంబర్కి నేను 5 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, 5 అనే వాల్యూ అసైన్ చేశాను. వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ బయట, అంటే ఫంక్షన్ బయట కూడా ఒక వేరియబుల్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. ఎందుకంటే క్యాచ్ చేయాలి కదా, ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని క్యాచ్ చేయాలి కదా. దానికోసం నేను ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను అనమాట. అప్పుడు ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు
ఈ ఫ్యాక్ట్ అనేది ఈ ఫంక్షన్ లోపల అవైలబుల్ ఉండదండి. ఈ ఫంక్షన్ లోపల ఈ ఫ్యాక్ట్ మాత్రం అంటే ఈ ఫంక్షన్ లోపల ఈ ఫ్యాక్ట్తో మనం పనిచేస్తాము. ఈ ఫంక్షన్లోంచి బయటకు వచ్చేస్తే ఆ ఫ్యాక్ట్ అనేది దాని లైఫ్ స్పాన్ అనేది ఉండదు. ఈ ఫంక్షన్ బయటకు వచ్చేస్తే మొత్తం కూడా ఈ ఫ్యాక్ట్ వాల్యూయే మనకి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేద్దాము, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్. ఓకే, కాల్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏ వాల్యూ అయితే రిటర్న్ అవుతుందో ఆ వాల్యూ ఈ ఫ్యాక్ట్ లోపల ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. dbms అవుట్పుట్ డాట్ పుట్లైన్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నమ్ ఈజ్ ఫ్యాక్ట్. ఓకే, ఇట్లా మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది రాయటం వల్ల మనకు ఆన్సర్ అనేది ప్రింట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా జరుగుతుందో లేదో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. నేను హోల్ ప్రోగ్రామ్ రాసేస్తున్నానండి. మీకు స్క్రీన్తో కొంచెం ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అంటే నేను ఈ ఎగ్జిక్యూషన్ ఫోన్లో చేస్తున్నాను అనమాట, ల్యాప్టాప్లో చేసి ఉండలేదు. ఓకే, నేను ఇట్లా ప్రోగ్రామ్ మొత్తం రాసేసానండి. ఇలా డిస్ప్లేయింగ్ కూడా రాశాను. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. 5కి 120 వచ్చింది. అలాగే ఏదైనా నెంబర్ చేంజ్ చేసి చూద్దాము. 7 ఇచ్చాను, అవుట్పుట్ ప్రింట్ అవ్వలేదు. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. అంతా మంచిగానే రాసాము. అంతా ఓకే. 7కి 5040 ప్రింట్ అయిందనమాట. ఇది మనకి వాల్యూ అంత తెలిసింది లేదు కదా. 2 అయితే మనకి తెలిసింది, కరెక్ట్గా వస్తుంది చూడొచ్చు. 2తో అయితే చూడండి, 2 ఇచ్చినాను, 2 కరెక్టే కదా. ఓకే, ఇంతేనండి ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.